పదవులని గబ్బిలాలుగా పట్టుకొని వీళ్ళు ఎలా ఏలాడుతున్నారో ఒకసారి చూడండి. అంటే వీళ్ళ భవిష్యత్తు ముఖ్యమే గాని వీళ్ళకు ఓట్లేసిన ప్రజల భవిష్యత్ ఏమైనా పర్లేదు అనేది స్పష్టంగా ఈ సందర్భంగా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మనవి జెండాలు వేరైనా మన అందరి అజెండా ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఏ ప్రాంతానికి రాకూడదు, అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ సమైక్యాంధ్ర అనే ఉద్యమంలో మాతో పాలు పంచుకోండి, మాతో ముందుకు నడవండి అని చెప్పి పిలిచినా కూడా ఆయన బేఖాతరుగా ముందుకు వెళ్ళాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలకి మరి ఆ రోజు చూస్తే అవిశ్వాస తీర్మానం ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ పెట్టాలి, కానీ పెట్టకపోగా విప్ జారీ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడింది అంటే ఆ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ ఎలా కుమ్మక్కై అన్ని రకాలుగా ముందుకెళ్తుందో మనం గమనించాలి. అలాగే ఈరోజు చూస్తే ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్లిన ఈ కాంగ్రెస్ మీద అవిశ్వాసం పెట్టినా లేదా పెట్టిన అవిశ్వాసానికి మద్దతు పలికినా కూడా ఈ రోజు ఈ రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఈ రాష్ట్రంలో 60% ప్రజలు మరి 66 రోజులుగా ఇలా రోడ్ల మీదకి వచ్చి పోరాడే వాళ్ళు కాదు. ఈ రోజు ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా స్టూడెంట్స్ గాని ఉద్యోగస్తులు అయితే జీతాలు రాకపోయినా పర్లేదని రోడ్ల మీదకి వచ్చారు, రైతులు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, ముసలివాళ్ళు వచ్చారు. వీళ్ళందరి భవిష్యత్తుని కాల రాసే అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తే ఓట్ల కోసం సీట్ల కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి మాత్రమే ఈ రోజు ఈ విభజన చేశారే తప్ప సెంటిమెంట్ ని గౌరవించి కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతానికి మనం సెంటిమెంట్ ని గౌరవించినప్పుడు ఇంకో ప్రాంతంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాంత సెంటిమెంట్ ని కూడా గౌరవించాలి కదా. మరి ఈ రోజు 66 రోజులుగా ఇంత రాష్ట్రం రావణకాశగా మారుతుంటే ఎందుకు ఆ సెంటిమెంట్ ని మీరు గమనించడం లేదు, దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే బ్లాంక్ చెక్ లాగా మీరు ఏమైనా చేసుకోండి అని చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చారు కాబట్టి మీ ధైర్యం తప్ప మరొకటి కాదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చరిత్రహీనులైపోతున్నారు. ఒక మనిషిగా అయినా ప్రజలు మిమ్మల్ని గౌరవించాలి అంటే మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అన్ని ప్రాంత వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ ప్రజలకి అండగా ఈ సమైక్య ఉద్యమంలోకి రావాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా భూస్థాపితం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని బల్లగుద్ది చెప్పగలం. ఎందుకంటే ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. మిమ్మల్ని అభిమానించి మీకు అధికారం ఇస్తే మీరు చేసే కార్యక్రమాలు చూసి వాళ్ళు అసహించుకునే పరిస్థితి. ఈ రోజు ఢిల్లీలో మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఎంపీల వల్ల అధికారంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ ఈరోజు కనీసం ఇక్కడ ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇష్టానికి విభజన ప్రకటన సోనియా గాంధీ బర్త్డే రోజు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ అంటారు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ విభజన చేస్తాం, మేము చేస్తాం, దాన్ని వెనక్కి తీసుకోమనటం. ఆ తర్వాత ఆంటోనీ కమిటీని వేస్తాం, దానికి మీ సమస్యలు చెప్పుకోండి, పరిష్కరించడానికి ట్రై చేస్తామని చెప్పడం. ఆ తర్వాత ఆ కమిటీ నివేదిక ఇవ్వటకు ముందే కేబినెట్ నుంచి నోట్ పంపించి సూసైడ్ నోట్ లాగా మీ గొయ్యి మీరే తీసుకోవటం. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చిందనేది ప్రజలందరికీ తెలుసు. ఏ ప్రాంతాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. అంతో ఇంతో గౌరవం నిలబెట్టుకోలేక మనిషిగా నిలబడాలి. 9 ఏళ్లు ప్రజలు నిన్ను నమ్మి నీకు అధికారం ఇచ్చినందుకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజలకి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా వాళ్ళకి అండగా సమైక్యాంధ్రకి అండగా ముందుకు రావాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే మీరే మేడం ఇప్పుడు వాళ్ళు జరుగుతున్న ఏదైతే మొన్నటి నుంచి కోర్ కమిటీ మీటింగ్ తర్వాత జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా ఆర్టికల్ 3 ప్రకారం చేస్తున్నా అని హైకమాండ్ చేస్తుంది. మరి దీన్ని ఎలా చూస్తారు? అది చేసే ముందు ప్రకటన చేయకూడదు అంటాను. ఒక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ రోజు ప్రాంతాలలో సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే ముందు ఉన్న సెంటిమెంట్ కి ఈ రోజు తెలంగాణ సెంటిమెంట్ కి ఎంత ఊపు వచ్చిందో మనం చూసాం. అలాగే మొన్న ఇచ్చిన వీళ్ళ స్టేట్మెంట్ తో ఈ రోజు సీమాంధ్రలో వచ్చిన ఆగ్రహావేశం మనం కళ్ళారా చూస్తున్నాం. సో
మేము అడగలేదు, మేము చెప్తున్నా అలాంటి అవకాశం ఉంది. ఉన్నా కూడా దాంట్లో ఏముంది, ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలాగా మాట్లాడి చేయాలని. అది తెలుగుదేశం